నమస్తే మామ, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ మామ. నేను మీ బంటి ముదిరాజ్. మామ, మనకు తెలంగాణలోనే అంగరంగ వైభవంగా జరిగే పండుగ బోనాల పండుగ. ఇక బోనాల పండుగ అనగానే మనకు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ పోతరాజుల ఆటపాటలతో అంగరంగ వైభవంగా జరిగే పండుగ మన బోనాల పండుగ. సో ఈ రెండే కాకుండా అంతకన్నా ముఖ్యమైన ఘట్టం రంగం. రంగం అనగానే మనకు ప్రయాణ అమ్మవారి భవిష్యత్తు కాలాల గురించి భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. సో మనకు ఈ ఘట్టాన్ని దాదాపు 119 సంవత్సరాల నుంచి ఈ ఒకటే వంశీకులు చేస్తున్నారు. దాదాపు సుశీలమ్మ గారు 38 సంవత్సరాల నుంచి రంగం కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు సుశీలమ్మ వారి కూతురు దాదాపు 9 సంవత్సరాల నుంచి భవిష్యవాణి తెలుపుతుంది. సో మనం ఇప్పుడు ఆ సుశీలమ్మ గారినే వారి విలువైన మాటలలోనే మనము బోనాల పండుగ గురించి, రంగం కార్యక్రమం గురించి తెలుసుకుందాం. నమస్తే అమ్మమ్మ. ఈ లాల్రోద మంకాలమ్మకు చాలా ముఖ్యమైన ఘట్టం మన రంగం. సో రంగానికి మీ వంశీకులు ఎన్నేళ్ల నుంచి ఈ రంగం కార్యక్రమం చేస్తున్నారమ్మమ్మ? చేసిన చాలా తరతరాల నుంచి వస్తుంది మాకు. మా కుటుంబము, మా పాలలు ఉన్నారు. ఇప్పుడు ఎవరు చేస్తలేరు, మేమే చేస్తున్నాం ఇప్పుడు. సో ఎన్నేళ్ల నుంచి అమ్మమ్మ అంజాదా? ఇప్పుడు 4వ తరం ఇక్కడైతే చేయబట్టి, అంతకుముందు ఎన్ని తరాలు చేసిండ్రు నేను చూసిన. మీరు చేయబట్టి ఇప్పుడు 4వది నేను నాతో. 4వ తరం అంటే ఇట్లా 30 సంవత్సరాలు, దాదాపు 38 సంవత్సరాలు అవుతుందా మీరు చేయబట్టి? నేను చేయబట్టి 38 ఏళ్ళు అవుతుంది రంగాలు. కానీ మా మామ వాళ్ళందరూ చేసిండ్రు, అంతకుముందు పెద్దోళ్ళు చేసిండ్రు. తర్వాత ఇక మేము చేస్తున్నాం, మా పాలలు కూడా చేసిండ్రు. ఇట్లా మా వంశంలో ఏర్పులకే ఉన్నది ఈ రంగం. అంటే మగపిల్లలు చేశారు నాతోనే ఆడమైంది. మగపిల్లలు ముందు మొగోళ్ళే చేస్తారు, మొగలే చేస్తుండే ముందు మొగోళ్ళే చేస్తుండ్రు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అనురాధ అక్క నా నుంచి ఆడోళ్ళు అయ్యిండ్రు. 38 ఏళ్ళు అయింది నేను చేయబట్టి. ఇప్పుడు అన్ని ఒకటే రోజు అయితే అని మా బిడ్డకు ఇచ్చిన, మా 10 ఏళ్ళ సంది ఆమె చేస్తుంది. ఎన్ని గుళ్ళల్లో మీరు రంగాలు చేస్తారమ్మమ్మ? ఇప్పుడు ఆమె 7-8 గుళ్ళు చేస్తుంది ఆమె. 8 ఎక్కడెక్కడ? ఉప్పుగూడ, మురాద్ మైల్, అక్కన్న మాదన్న, ముత్యాలమ్మ, లాలిజకోట్ల, గౌలీపుర, లాల్ దర్వాజా వస్తాయి. మళ్ళా బంగారం మైసమ్మ, హరిబోలి అని చేస్తుంది. ఇవన్నీ మీ వంశీకులే చేస్తుంటారు. సో ఇంకోటి అమ్మ, మన రంగము మన బోనాల తెల్లారి ఉంటది. సో ఇది చేయడానికి ముఖ్య కారణం ఏందమ్మా రంగం? ఇక అది పెద్దలకు తెలుసు, అప్పటి సంది చేస్తుండ్రు కదా, వాళ్ళకి తెలుసు లోకం ఎట్లుందని తెలుసుకోనిక చేస్తారంట. ఇప్పుడు కూడా అదే అడుగుతారు కదా, భవిష్యత్తు ప్రపంచం ఎట్లా, వానలు ఎట్లా, పాడి పంట ఎట్లా కాలం అవుతుందని అదే తెలుసుకుంటారు. అదే అమ్మవారు స్వయంగా ఏ అమ్మవారు అంటే అమ్మవారు వచ్చి చెప్తుంది అట్లా. సో మీకు ఎప్పటి నుంచి ఇట్లా దేవుడు వస్తుంటారు? నాకు చిన్నగా ఉన్నప్పుడు వస్తాడు, కానీ ఇక ఇప్పుడు చెప్పబట్టి ఇంటర్వ్యూ చేయబట్టి 10-15 ఏళ్ళు అవుతుంది. మీరు 15 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు అట్లా వింటారు. ఇంకోటమ్మా, అంటే మీరు ఖాళీ ఇట్లా రంగం సంవత్సరానికి ఒక్కసారి ఎక్కుతారా, లేకపోతే ఇట్లా మన ఇంటి దగ్గరికి భక్తులు ఇట్లా ఇంటి దగ్గరికి వస్తారు? ఆదివారం మంగళవారం కూర్చుంటా, సంవత్సరానికి రంగం చెప్తా. సంవత్సరానికి ఒకసారి రంగం మీరు చెప్తారు. సో ఇప్పుడు మీ కూతురు గారు చెప్తున్నారు. ఇప్పుడు మా కూతురు చెప్తాను. మీరేం వెళ్తారా అమ్మమ్మ? నేను కూడా చేస్తా. మీరు ఏ దేవాలయాలకు చేస్తారు? నేను చంద్రానగుట్ట చేస్తా, కారవాన చేస్తా, బేగం బజార్ భూలక్ష్మి దగ్గర చేస్తా. 3 చేస్తాను నేను. సో మీరు రంగానికి వెళ్ళేటప్పుడు, అంటే లాల్దర్వాద మంకాలమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు రంగం రోజు, సో గుడి వాళ్ళు మీకు వచ్చి ఏమైనా ఆహ్వానం అట్లా ఏమైనా వాళ్ళు ముందు వచ్చి అట్లా తలసమరణ ఇస్తారు. ఇక తర్వాత పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు అండివారు ఉంటారు ఇక్కడ ఓల్సీటలా. రంగాలన్నీ పోలీసు వాళ్ళు అండివారు, వాళ్ళు వచ్చి తీసుకుపోయి రంగాలు చేసి మళ్ళీ తెచ్చి ఇడుస్తారు ఇంట్లో. అంటే గుడి నుంచి ప్రోటోకాల్ ద్వారా పోలీసు వాళ్ళు వచ్చి ప్రొటెక్షన్ తోటి మిమ్మల్ని తీసుకొని వెళ్తారు. ఓకే. అంటే ముందు మీ వంశీకులు పాతకాలం నుంచి అలానే వస్తుంటారా? అట్లా బట్టి 20 ఏళ్ళ సంది వస్తారు పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తారు. సో నేను ఎక్కినప్పుడు సంది అయితే, మా బావ ఎక్కినప్పుడు అంత తెలియదు, కానీ నేను ఎక్కినప్పుడు సంది అయితే పోలీసు వాళ్ళు వస్తుండ్రు. మీకు వచ్చి తీసుకొని వెళ్తారు. ఇంకోటి మన మీ రంగం కార్యక్రమానికి మీరు వెళ్తారు కదా, సో వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఎలా ఉంటది అంతా? అంటే మీకు అంతా ఇట్లా ధ్యానంలో అందరూ గుర్తుంటారా? అట్లా గుర్తుండదు, సంతోషం ఉంటది. పండుగ కదా, బ్యాండ్ బాజా ఉంటే బోనాల పండుగ వచ్చిందంటే సంతోషం అనిపిస్తుంది. నాకే కాదు, దేవుడు వచ్చిన వాళ్ళందరికీ సంతోషం అనిపిస్తుంది. బోనాలు అంటే అమ్మవారు ఎవరికి అయితే వస్తుందో వాళ్ళకి అందరికీ ఉంటే సంతోషం, నాకు ఒకదానికని కాదు, అందరికీ సంతోషం ఉంటుంది. రంగం అనేది మేము ఏర్పులమే చేస్తాం కాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది. అప్పుడు అంత గుర్తుండదు.
ఏం చెప్తున్నాము ఏంది అని గుర్తుండే. ఇక మేము టీవీలో ఫోన్లలో చూసి అరే ఇట్లా తర్వాత 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 చూసి అనుకుంటాం మేము ఇట్లా చెప్పినాం అని అంతా మా ముందు గుర్తుంటది. గుర్తుందా? ఇంకోటమ్మా, ఇప్పుడు దేవుడు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు రంగం చెప్తారా లేకపోతే ఇప్పుడు చెప్తుర్రు అట్లా ప్రతి ఒక్కరు. అప్పుడు చెప్పకపోదురు, అప్పుడు ఏర్పులే చెప్పుదురు. ఏర్పులకే ఉన్నది. ఇది వంశకులకే ఏర్పులకే ఉంటుండే. ఇప్పుడు ఇక అందరు చేస్తారు, ఎవరి ఇష్టము ఏం చేస్తుంది చెప్తాము. ఇక చేపించుకుంటూ ఉన్న వాళ్ళు చేపించుకుంటుండ్రు, అందరూ చేస్తున్నారు ఇప్పుడు రంగాలు. అంటే దేవుడు వచ్చిన వాళ్ళు రంగం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు దేవుడు వచ్చిన వాళ్ళు రంగం చెప్పొచ్చు అంటే మీరు ఇప్పుడు ఏమన్నారంటే ఏర్పులకే ఉంది ఇది. ఏర్పులకే ఉండే ముందు ఉండే ఇప్పుడైతే ఇక అందరు చేస్తుండ్రు బాధ్యత. అందరు పనులు ఉంటారు, కుమ్మరోళ్ళు మంగళవాళ్ళు పచ్చకుండా కుమ్మరోళ్ళు ఉంటే అందరు పని వాళ్ళు పోయి డప్పు బ్యాండ్తో ఎదుర్కొచ్చి చేస్తారు. ఆడ పటం రాస్తారు, ఆ కుండ పెడతారు, అలా నిమ్మకాయలు పెడతారు. ఇక మళ్ళీ మాకు బియ్యం పోస్తారు, ఊర్లో వేస్తారు. కుమ్మరోళ్ళు వస్తారా గుడి వాళ్ళు చేస్తారు. ఇది మాకు కుండ ఎదుర్కొచ్చే వరకు కుమ్మరోళ్ళు. అది గుడి వాళ్ళు మాకు అంటే బియ్యం పోస్తారు ఆడపడుచు కాబట్టి మీకు బియ్యం పోస్తారు, బియ్యం బట్టలు ఇస్తారు, బియ్యం పోస్తారు. అందరు 5-11 మంది అట్లా బియ్యం పోసి తొలకపోయి ఇల్లు పెడతారు. ఇక బ్యాండ్ బాజా కొడతారు. ఇక ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయని తలుస్తారు. ఇక అప్పుడు అమ్మవారు వస్తారు, పోగేస్తారు. ఒక్కొక్క గుడికాడ పోగేస్తారు, ఒక్కొక్క గుడికాడ వెయ్యరు. ఇక ఎట్లా పద్ధతి ఎట్లా అడావుడు ఉంటుంది కదా వాళ్ళకు కూడా, ఎట్లా ఉంటే అట్లా చేస్తారు. కానీ అమ్మవారు అయితే వస్తుంది. అందరు అక్కడికి వెళ్ళి పంతులు ఏం అడిగినా అంతే. అమ్మవారే మేము చెప్పేది ఏం లేదు, అమ్మవారే చెప్తుంది. శాంతి అవుతుంది. వచ్చినాక మళ్ళీ తెచ్చి గుళ్ళో కూకొని పెడతారు. శాంతి అయినాక అందరు వచ్చి కాలు మొక్కుతారు, దర్శనం చేసుకుంటారు, వాళ్ళకి బొట్టు పెడతాము, అంతే. మా గిడంగా అమ్మమ్మ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మమ్మ. ఎందుకంటే ఇక నీకు ఊరికి అడుగుతున్నామని ఈ నెలలో ఈ వారంలో 3 ఇంటర్వ్యూ ఇచ్చిన. నేను 13-14 ఏళ్ళ సంది ఇంటర్వ్యూ మస్తు ఉన్నాయి నావి. నావి బయట దాకా పోయినాయి. గైడ్ అంట కదా, గైడ్ కూడా తీసి అక్కడ బయట దేశాలలో పంపించిండ్రు. యూట్యూబ్ సోషల్ మీడియా అనేది ఏంటంటే అమ్మమ్మ, పురాతనమైన దేవాలయాలు ఒక మన విలువని మన కట్టుబాట్లని అంటే బయటి వాళ్ళకి తెలిపే ఒక చిన్న ప్రయత్నం మాది అంతే. సో మీరు మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మమ్మ, హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. మీ ద్వారా మాలాంటి యువకులకు ఇప్పుడున్న జనరేషన్స్ కి చాలా మందికి చాలా విలువైన మాటలు తెలిసినాయి. మన కట్టుబాట్లు, మన బోనాల పండుగ ఒక విలువని, మన ఇంకోటి మీరు చెప్పారు బలిగంప గురించి. సో బలిగంపలో ఎంతసేపు పిల్లలు ఓంబలి ఎగరడమే తప్ప ఇలాంటి మీ ద్వారా చాలా మంచి మాటలు తెలిసినాయి, మాకు విలువైన మాటలు తెలిసినాయి. ఇంకో అట్లా మేకను కోసి అట్లా చేస్తున్నారు. మా మొగడు ఎత్తుకున్నప్పుడు అట్లా చేస్తుంటారు. ఇప్పుడు గుమ్మడికాయ కొడుతుండ్రు, అప్పుడు మేకను ఇద్దరు బలి పోతురాజుకు. మా బావ నింగమ్మయ్య, మా ముంగట మేకను కట్ చేసిండు ఆయన పన్నుతో గొరికి. అట్లా ఇద్దరు. ఇప్పుడేమో ఆనెంకాయ ఇస్తుండ్రు. ఇక పద్ధతి ప్రకారంగా అప్పుడు అట్లా చేసిండ్రు, ఇప్పుడు ఇట్లా చేస్తుండ్రు. సో మీ ద్వారా మాకు బలిగంప అంటే ఏంది, భవిష్యవాణి అంటే రంగం కార్యక్రమం ఏంది, చాలా విలువైన మాటలు తెలిసినాయి అమ్మమ్మ. సో మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన కట్టుబాట్లు, మన సంప్రదాయం ఇంకా ముందుకు నడుస్తున్నాయి, చాలా మందికి తెలుస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ. అమ్మమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గుళ్ళకు అంటే మీ రూమ్ లకు రాగానే చాలా అమ్మవారు ఇక్కడనే ఉంది, ప్రశాంతత ఉంది, చాలా అమ్మవారు ఉన్నది ఇక్కడనే అంటారు. ఇదే మాట అంటారు, ఫస్ట్ మాట ఇదే అంటారు. అంటే మా కొన్ని ముందు వచ్చిన వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు. ఫస్ట్ 15 ఏళ్ళ సంధి చేస్తారు కదా, వాళ్ళ ఇళ్ళకి రాగానే గర్భగుడిలో నాకు అదే ఫీల్ వచ్చింది అమ్మమ్మ. ఒక గర్భగుడి, ఒక దేవాలయంలో కూర్చున్న ఫీల్ వచ్చింది. అట్లనే ఉంటాయి. నేను కూడా ఇప్పుడు మా కెమెరామ్యాన్ ని ఒక్కసారి లోపలికి వచ్చి బయటికి వెళ్ళమని చెప్పినాను వానికి. అంటే తెలియాలి 4వ పీడి నుంచి చేసినవి ఇవన్నీ దొంతులు. నిజంగానే నేను ఫస్ట్ రాగానే నా గిడంగా ఒక గర్భగుడిలో ఒక దేవాలయానికి వచ్చిన ఫీలింగ్ వచ్చిందమ్మమ్మ. సో ఇదంతా ఎప్పుడు కట్టారమ్మమ్మ? అంటే ఎప్పటి నుంచి? ఇల్లు కట్టినప్పుడు కట్టుకున్నాం ఈ గోపురం. ఇది గోపురం కట్టుకున్నాం అంటే ఇక్కడ ఇవన్నీ ఉండబట్టి. ఇవన్నీ అయితే 100 సంవత్సరాల నుంచి విగ్రహాలు ఇవన్నీ. అంటే మీ మామగారు, మా మామ తల్లిదండ్రులు పెట్టిండ్రు. మామ తల్లిదండ్రులు అంటే దాదాపు 100 పైన సంవత్సరాలు, 100 కంటే ఎక్కువనే కదా. మా మామనే 95 ఏళ్ళు ఉన్నాయి. మామ 95 ఏళ్ళ 90 చచ్చిపోయాడు. ఇవేంటి మామ? ఇవి దొంతులు, ఎల్లమ్మ దొంతులు అంటారు. ఇప్పుడు మీరు చెప్పినారా అదేనా రంగంలో పట్టుకునే కిన్నెర? చూపించాలి. ఇదే కిన్నెర. మీరు రంగంలో పట్టుకునేది అదేనా అమ్మ కిన్నెర? అదే.
అంటే మీరు నిత్యం ఇలానే ఎప్పుడు దీపం గీయడం అంతా వెలుగుతూనే ఉంటారు 24 గంటలు దీపం ఉంటది. అక్కడ శివయ్య కూడా అన్ని రాతి విగ్రహాలే, నందులు, ఇక్కడ శివయ్య లింగము, శివయ్య విగ్రహాలు ఇలా ఉన్నాయి. అన్ని పాత. నిజంగామమ్మ ఒక్కటి మాత్రం ఇళ్ళకి రాగానే నాకు ఒక దేవాలయానికి వచ్చిన అనుభూతి కలిగిందమ్మమ్మ. సో నిత్యం ఇలానే దీపం వెలిగిస్తూ ఉంటారు మీరు. అంటే ఇక్కడ భక్తులు కూడా వస్తారు అమ్మమ్మ మీ దగ్గరికి? మంగళవారం ఆదివారం కూర్చుంటాం. మంగళవారం ఆదివారం మీ దగ్గరకు వస్తారు అమ్మమ్మ. చాలా బాగా అలంకరించారమ్మా మీరు దేవాలయాన్ని అంతా. నాకు నిజంగా చెప్తున్నా గూస్ బంప్స్ వచ్చినాయి ఇళ్ళకి రాగానే. సో ఇవేంటి అమ్మమ్మ ఇవన్నీ? ఇది మెడల్ వేసుకుంటాం, రంగం అప్పుడు వేసుకుంటాం, కూర్చున్నప్పుడు కూడా వేస్తాం. మీరు రంగానికి వెళ్ళేటప్పుడు అలంకరణ ఇవి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడికి మీ దగ్గరికి మాత్రము మంగళవారం ఆదివారం భక్తులు వస్తుంటారు. వస్తారు, పబ్లిక్ వస్తారు. వస్తామమ్మ. బొట్టు పెడతాం.